సోమవారం నుంచి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా, ప్రతిరోజు వాళ్ళ తలల మీద చేతులు పెట్టి, నా కష్టం వృధా కాకూడదయ్యా, నాకంటూ ఒక ఆశ ఉందంటే ఈ పిల్లలే కదా, నీ కన్నుల ఎదుట నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేసావు కదా, నేను బ్రతుకున్న దినాల్లోనే, నేను వృద్ధాప్యానికి వెళ్ళక మునిపే నా పిల్లల ఆశీర్వాదాన్ని నా కన్నులారా చూడాలి. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణం వంటి వాళ్ళు, తన అంబుల పొదిని వాటితో నింపుకుని వాడు ధన్యుడు అని సెలవిచ్చావు కదా. నా పిల్లలు యవన కాలానికి వచ్చేసరికి నా చేతికి అందొచ్చే కుమార్తెలుగా, నా చేతికి అందొచ్చే కుమార్తెలుగా నా కుమారులను దీవించని స్కూల్కు పంపించే ప్రతిరోజు వారి తల మీద చేపెట్టి చిన్న ప్రార్థన చేయి. నా కూతురు మీద ఏ దుష్టుడి కన్ను పడకూడదయ్యా, ఏ దుష్టుడు నా కుమార్తెను నా కుమారుని తప్పుడు మార్గంలోకి తీసుకొని వెళ్ళకూడదయ్యని వాళ్ళ కొరకు స్కూల్కి పంపించే ప్రతిరోజు ఒక చిన్న ప్రార్థన చేయి. వాళ్ళు చదివింది గవర్నమెంట్ స్కూల్లోనైనా, వారు చదివింది చిన్న చోటా మోటా స్కూల్లోనైనా, కార్పొరేట్ స్కూల్లో చదివిన విద్యార్థులు సాధించలేని విజయాలు నీ ప్రార్థన మూలంగా నీ పిల్లలు సాధించేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. 126 కీర్తనలో ఇందాక చదువుకున్నాం కదా, అతడు పట్టుకుంది పిడికెడు విత్తనాలే, ఒక పిడికెడు విత్తనాలు ఇలా చేత పట్టుకుని, అయ్యా విత్తనాలు విత్తబోతున్నాయి, విత్తనం మొలకెత్తింపచేసే శక్తి నీలోనే ఉంది కదా, ఒక్కొక్క విత్తనం నూరంతలుగా ఫలభరితంగా మార్చగలిగిన దేవుడవు నీవే కదా, విత్తనం విత్తుతున్నానయ్యా, కష్టపడి పొలాన్ని సాగుబడి చేశా, నా ప్రయాసం వృధా కాకూడదయ్యా, నా కష్టం వృధా కాకూడదయ్యా అని విత్తనాలు విత్తుతూ లోకంలో ఉన్న రైతులందరూ ఆ విత్తనానికి నీళ్లు పోస్తే ఈయన తన కన్నీటిని పోసాడు. తన కన్నీటి చుక్కలు ఆ విత్తనాల్లో పోసి జస్ట్ పిడికడి విత్తనాలే విత్తాడు. పంట కోసే కాలంలో పన్నలు గమనించండి, పన మోసుకొని రాలేదట, పనలు మోసుకుంటూ వచ్చాడు. అయ్యలారా, నీ ప్రయాసానికి మించిన ప్రతిఫలం నిశ్చయంగా దేవుడు అనుగ్రహించునుగాక.